హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో గోంగూర మటన్ కర్రీ అయితే వండుతున్నానండి. దీనికోసం అయితే 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా అయితే తీసుకొని కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా మటన్ కూడా బాగా క్లీన్ చేసి ఒక బౌల్లో అయితే తీసుకున్నానండి. ఇంకా గోంగూర కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ వదిలేస్తే సరిపోద్దండి. దగ్గరగా ముద్దగా అయిపోద్ది. మనం ఇది మిక్సీలో వేసే పని కూడా లేదు, ఎందుకంటే దగ్గరగా అయిపోద్ది. ఇంకా మనకి కావాలంటే గరిటతో మెదుపుకుంటే చాలు, ఇది మెత్తగా అయితే అయిపోద్దండి. ఇంకా అదే ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటేనే టేస్ట్ మరింత బాగుంటుంది అనమాట, షాప్లో తెచ్చే ప్యాకెట్ కంటే కూడా. ఇంకా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మటను, ఆ మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేసుకోవాలన్నమాట. ఇదే స్టేజ్లో అయితే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అండ్ ప్రతి ముక్కకు కూడా పడుతుంది. అందు గురించి సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో వదిలేస్తున్నానండి. ఇప్పుడైతే ఇది బాగా ఉడుకుతుంది కదా, మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా ఉడికిందో కదా. ఇప్పుడే నేను ఏంటంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి టమాటా, ఆ టమాటా కూడా వేసుకుంటున్నాను. ఇదైతే ఒక 2 మినిట్స్లో మగ్గిపోద్ది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కారం అయితే వేస్తున్నానండి. ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. మటను చికెను అంటేనే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అందు గురించి నేను 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇంట్లోనే గరం మసాలా ఉందని చెప్పేసి నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. చూసారు కదా ఆయిల్ అది పైకి తేలి ఎంత బాగుందో, ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా టమాటాలు అవన్నీ బాగా మగ్గాయి. ఇది ప్రతి ఒక్క ముక్కకే పట్టిన తర్వాత ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ వాటర్ని కూడా వేసి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే వదిలేసుకున్నాం అనుకోండి, ఈ ముక్క అన్నది బాగా ఉడుకుతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇంకా ఇదే స్టేజ్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ కలుపుకుంటే అంతేనండి, కూర అయితే ఇంకా ఫినిష్ అయిపోయినట్టు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి, ఇంకా తినడానికి ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి. ఇది అయిపోయిన తర్వాత నేను అన్నం వండించుకున్నాను అనమాట. అన్నం పెట్టుకొని ఇంకా కర్రీ కూడా సర్వ్ చేసుకుంటున్నాను. అసలు ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు. మటన్ గోంగూర కర్రీ అయితే అదిరిపోయిందంటే అదిరిపోయిందండి. నాకు ఈ కర్రీ తింటున్నప్పుడు ముద్దకి ఏమనిపించిందంటే, నా మైండ్లో ఎప్పుడు ఏదో ఒక బిజినెస్ చేయాలని ఒక థాట్ అయితే ఉండేది. ఇంకా ఈ మటన్ కర్రీ వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే లేదు మనం కూడా బిజినెస్ చేయొచ్చు, ఇలా ఒక చిన్న సైజు కర్రీ పాయింట్ అయినా పెట్టుకోవచ్చని అయితే అనిపించింది. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ 2 ముద్దలు మీకు చూపించడానికి తిందాం అనుకున్నాను. కాకపోతే ఇది తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. నేను అలా చెప్తూనే అంత తిన్నాను అనమాట. అంత బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే వంటలు సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కూర అయితే అదరిపోయిందండి. అంతే. ఓకేనండి, బాయ్.